జ్యోతిష్య శాస్త్రంలో రాహువును ఛాయాగ్రహంగా, కొన్ని సందర్భాల్లో కీడు గ్రహంగా కూడా పరిగణిస్తారు. రాహువు తిరోగమన గమనంలో ఉన్నప్పుడు కొన్ని రాసుల వారు జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి. మరి రాహువు ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పబడుతున్న ఆ 4 రాసులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది కర్కాటక రాశి. ఈ రాశి వారికి కుటుంబ విషయాల్లో ఒత్తిడి పెరగవచ్చని చెబుతున్నారు. ఆర్థికంగా కూడా అనుకోని ఖర్చులు లేదా నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్వాసం. అందుకే డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. రెండోది కన్యా రాశి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. దీర్ఘకాలిక సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చని జ్యోతిష్య విశ్వాసం. విద్యార్థులు చదువుపై మరింత ఏకాగ్రత పెట్టాలి. వ్యాపారస్తులు కూడా పెట్టుబడులు, కొత్త ఒప్పందాల విషయంలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. మూడోది మకర రాశి. ఆదాయం వచ్చినా ఖర్చులు కూడా అదే వేగంతో పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో తొందరపడకపోవడం మంచిది. అప్పులు పెరగకుండా ఆర్థిక ప్రణాళికతో ముందుకు సాగాలని సూచిస్తున్నారు. ఇక నాలుగవది కుంభరాశి. ఈ రాశి వారు ఆరోగ్యం, మానసిక ప్రశాంతత విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన కలిగే పరిస్థితులు రావచ్చని విశ్వాసం. అలాగే అహంకారాన్ని పక్కన పెట్టి అందరినీ గౌరవిస్తూ ముందుకు సాగితే పరిస్థితులు మెరుగ్గా ఉండవచ్చని సూచిస్తున్నారు. అయితే ఒక ముఖ్యమైన విషయం, ఇవన్నీ జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడిన సంప్రదాయ విశ్వాసాలు మాత్రమే. ప్రతి వ్యక్తిపై గ్రహ ప్రభావం ఒకేలా ఉండదు. వ్యక్తిగత జన్మకుండలి, గ్రహస్థితులను బట్టి ఫలితాలు మారవచ్చు. కాబట్టి రాహు పేరు విని భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఉండండి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, ఇష్టదైవాన్ని భక్తితో స్మరించండి. ఎందుకంటే జ్యోతిష్యం హెచ్చరిక ఇవ్వచ్చు, కానీ మన జీవితాన్ని నడిపించేది మన కర్మ, మన నిర్ణయాలు, మన ధైర్యం.